హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. నేను ఆల్రెడీ మెన్షన్ చేసిన విధంగా ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 1 ప్రిలిమ్స్కి సంబంధించి దాంట్లో అడిగే 20 సైన్స్ క్వశ్చన్స్కి రిలేటెడ్గా ఉండే సైన్స్ క్వశ్చన్స్ని నేను ప్రతిరోజు కూడా మాట్లాడుతూ ఉంటాను. అందులో భాగంగా ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో ఈరోజు మనం మాట్లాడుకునేది పార్ట్ 1 అనమాట. ఇది మాక్ టెస్ట్ 1 లాగా మీరు కన్సిడర్ చేసుకోండి. సో ఎగ్జామ్స్ మనకి ఫిబ్రవరి 18 ఆ టైం దాకా ఉన్నాయి కాబట్టి కంప్లీట్గా మనకి 30 డేస్ వరకు ఉన్నాయి. ఈ 30 డేస్లో నేను చాలా మాక్ టెస్ట్లు క్వశ్చన్స్ చేపిస్తూ ఉంటాను. సో 20 క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో కంపల్సరీగా ఎగ్జామ్ ప్యాటర్న్ని ఫిక్స్ చేసుకొని కాస్త మీడియం టు హై లెవెల్లో నేను డిజైన్ చేస్తూ తీసుకొస్తూ ఉంటాను. ఈ క్వశ్చన్స్ చాలా బాగా మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. వీటి దగ్గర ఎన్నో కొత్త రకమైన కాన్సెప్ట్స్ మనం నేర్చుకుంటూ వెళ్తాం. కాస్త గ్రూప్ డీలో అడిగిన విధానానికి ఇక్కడ అడిగే విధానానికి కాస్త తేడా ఉండిద్ది. అడిగే క్వశ్చన్స్ మారో కానీ అడిగే విధానం మాత్రం చాలా బాగా మారిద్ది. ఎందుకు అంటే ఏఎల్పి అంటే కాస్త బేసిక్ సైన్స్ మీద డీప్గా వెళ్ళడం, ఫిజిక్స్లోను బయాలజీలోను బాగా ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ చేస్తూ ఉంటాడు. సో ఆ విధంగా ఈ 30 రోజుల్లో 30 మాక్ టెస్ట్ లాగా మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏ కాన్సెప్ట్స్ అయితే అడుగుతున్నాడో ఆ కాన్సెప్ట్స్ మీద కూడా మీకు చెబుతూ ఉంటాను. ఆ కాన్సెప్ట్స్ని కూడా మీరు రిఫర్ చేసుకుంటూ ఉండండి. మాక్ టెస్ట్ చూడండి, ఒక 40 మినిట్స్ అలా ఉండిద్ది. చెప్పిన కాన్సెప్ట్స్ని రిఫర్ చేసుకుంటూ ఉండండి. అర్థమైందా? ఈ కాన్సెప్ట్ అడుగుతాడు అని మెన్షన్ చేస్తున్న ప్రతిదాన్ని కూడా ఎంతో కొంత మీరు కాస్త రిఫర్ చేసుకుంటూ వెళ్తే దాని మీద ఎలా అడుగుతున్నాడు అనే విషయం మీకు అర్థమవుతూ ఉండిద్ది. ఈ విధంగానే టెక్నీషియన్కి సంబంధించిన మాక్ టెస్ట్లు కూడా వస్తాయి. వాటిని కూడా మనం ఇలాగే ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇవి కాకుండా ఏఎల్పికి సంబంధించిన పీవైక్యూస్ నేను ఆల్రెడీ మాట్లాడేశాను 2024లో. అంటే లాస్ట్ టైం ఏఎల్పి సిబిటి 1 క్వశ్చన్స్ అనమాట. అవి ఆల్రెడీ ఉన్నాయి. చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఓకేనా? సో ఇక్కడ నుంచి అయితే చాలా మంది పిల్లలు అడుగుతున్నారు కాబట్టి నేను తెలుగు అండ్ ఇంగ్లీష్ బైలింగ్వెల్లో తీసుకొచ్చాను. పేపర్ కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేస్తాను. ఇది ప్రిలిమ్స్కి ఉపయోగపడిద్ది, అట్ ద సేమ్ మెయిన్స్ కూడా ఉపయోగపడిద్ది. అందుకే నేను ఇక్కడ మెన్షన్ చేసినప్పుడు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అన్నాను. ఎందుకంటే మెయిన్స్లో మనకి బేసిక్ సైన్స్ ఉంది కదా, అక్కడ హీటు, స్పీడ్ అండ్ వెలాసిటీ, మాస్ అండ్ వాల్యూమ్, డెన్సిటీ ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా దీంట్లో ఇన్సర్ట్ చేసి ప్రిలిమ్స్ మెయిన్స్ దృష్టిలో పెట్టుకొని మనం వెళ్తూ ఉంటాం. ఓకేనా? సో కంప్లీట్గా నేర్చుకోండి. ఇక్కడ చాలా కాన్సెప్ట్స్ మీకు సిబిటి 2లో కూడా ఉపయోగపడతాయి. ఇవే క్వశ్చన్స్ అక్కడ కూడా రావచ్చు. లాస్ట్ టైం వచ్చినాయి కూడా. లాస్ట్ టైం ట్రేడ్లో కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. కాబట్టి ఎక్కడా కూడా నష్టపోయేది ఏమి ఉండదు, వృధా అయ్యేది ఏమీ ఉండదు. ప్రతి ఒక్కటి కూడా ప్రయోజనకరంగానే ఉండింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి వీడియోని చూస్తూ క్వశ్చన్స్ని పాస్ చేసుకుని ఆన్సర్ చేయండి. 20 క్వశ్చన్స్కి ఎన్ని పెట్టగలిగారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా రాయండి. ఓకేనా? సో కంపల్సరీగా డైలీ నేను కూడా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ డైలీ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. పండగల పబ్బాల్లో కూడా వీడియోస్ మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మన ఫస్ట్ టార్గెట్ సిబిటి 1, దాంట్లో 20 అవుట్ ఆఫ్ 20 పెట్టాలి. అది మన టార్గెట్. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. సోది ఎక్కువైపోయింది, కాన్సెప్ట్లోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఇది మనకి హీట్ అండ్ టెంపరేచర్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. హీట్ అండ్ టెంపరేచర్ నుంచి అడిగిన క్వశ్చన్. వాట్ ఈస్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్? నీటి యొక్క విశిష్టోష్ణం యొక్క సామర్థ్యం ఎంత అన్నారు. విశిష్టోష్ణం, ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పెసిఫిక్ హీట్ ఏంటయ్యా? స్పెసిఫిక్ హీట్ అంటే ఫార్ములా S= చాలా ఫార్ములాస్ వస్తూ ఉంటాయి. ఓకేనా? జాగ్రత్తగా నేర్చుకుంటూ ఉండాలి. Q/m×∆T. Q అంటే అర్థం ఏంటి అంటే హీట్ అనమాట. M అంటే ఏమో మాస్ అనమాట. T అంటే ఏమో టెంపరేచర్. ∆T ఉంది కాబట్టి చేంజ్ ఇన్ టెంపరేచర్. అంటే ఎంతో కొంత హీట్ని అప్లై చేసి ఒక యూనిట్ మాస్ ఒక వస్తువుని దాని టెంపరేచర్ మనం 1 డిగ్రీ సెల్సియస్ పెంచామనుకోండి, దాన్ని స్పెసిఫిక్ హీట్ అంటారు. మళ్ళా చెబుతున్నాను, ఎంతో కొంత హీట్ని అప్లై చేసి యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టాన్స్ని టెంపరేచర్ 1 డిగ్రీ సెల్సియస్ పెంచామనుకోండి, దానికి కావాల్సిన హీట్ని స్పెసిఫిక్ హీట్, విశిష్టోష్ణం అంటారు. ఇప్పుడు నీటి యొక్క విశిష్టోష్ణం ఎంత అని అడిగాడు. ఓకేనా? సామాన్యంగా 1 క్యాలరీ తీసుకుందాం. 1 క్యాలరీ ఎంత? 4.186 జౌల్స్ అనమాట. ఇప్పుడు నీటి గురించి అడిగాడు కాబట్టి హీట్ అప్లై చేద్దాం. ఫస్ట్ Q వాల్యూ. Q అంటే 4.186 బై మాస్ అంతా యూనిట్ మాస్ అన్నాడు. యూనిట్ అంటే 1, సో 1 గ్రామ్ ఇంటూ టెంపరేచర్ 1 డిగ్రీ సెల్సియస్ అనమాట. ఇదేమో జౌల్స్. సో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎంత అంటే
4.186 జౌల్స్ పర్ గ్రామ్ ఇంటూ సెంటిగ్రేడ్. ఇది అనమాట ఆన్సర్. ఓకేనా. సో 4.186 ఎక్కడ ఉంది, ఇదిగోండి 4.186 బై గ్రామ్ ఇంటూ సెంటిగ్రేడ్ ఇదనమాట. రేపు ఎప్పుడైనా గ్రాముల్లో కాకుండా ఏం చేస్తాడు, కేజీస్లో అడుగుతాడు. గ్రామ్ని కేజీస్లో మార్చాలనుకోండి, చిన్నదాన్ని పెద్దాంట్లోకి అడిగాడు కాబట్టి బై ఏం చేయాలి, 1000 చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, కేజీలోకి మారింది. గ్రామ్ని బై 1000 చేస్తే కేజీలోకి మారింది, అంతే కదా. సో 4.186 బై 1000 అనమాట, ఇంటూ జే కేజీ ఇంటూ డిగ్రీ సెల్సియస్ ఇలా మెన్షన్ చేసుకోవాలి. ఓకేనా. అప్పుడు మనం క్యాన్సిలేషన్ చేసాం అనుకోండి, అది ఇది మొత్తం పోయిద్ది అనమాట. సో మీరు ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. అన్నీ ఒకేసారి చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా. 4.186 జౌల్ ఫర్ గ్రామ్ ఇంటూ సెంటిగ్రేడ్. అదే కేజీస్లో చెప్పాలనుకోండి 4186 జౌల్ ఫర్ కేజీ ఇంటూ సెంటిగ్రేడ్ అదనమాట. ఇక్కడ కేజీ ఉంటేనేమో 4186 వచ్చింది, ఇక్కడ గ్రామ్ ఉంటేనేమో 4.186 వచ్చింది. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. సిబిటి 2లో కూడా ఈ క్వశ్చన్స్ బాగా అడుగుతాడు, సిబిటి 1లో కూడా అడుగుతాడు. ఓకేనా. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. రెండవది, ఏ పవర్ ఆఫ్ 500 watts ఈజ్ కన్స్యూమ్డ్ బై ఏ డివైస్ ఫర్ 2 hours. ఓకే, హౌ మచ్ ఎనర్జీ ఈజ్ కన్స్యూమ్డ్ బై ద డివైస్ అన్నాడు. ఒక పరికరం 500 వాట్ల సామర్థ్యంతో 2 గంటల పాటు వినియోగిస్తే అది వినియోగించిన విద్యుత్ శక్తి ఎంత, ఎనర్జీ అని అడిగాడు. సో మనకు ఫార్ములా తెలుసు, ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. బాగా గుర్తుపెట్టుకోండి, తెలియని వాళ్ళు ఉంటే. ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైం. ఇక్కడ ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. పవర్ అంటే ఎంత, 500 watts ఇంటూ టైం అంటే ఎంత, 2 hours. అవర్స్లోనే ఉంచండి. 500 ఇంటూ 2 1000. సో 1000 వాట్ అవర్స్ ఇలా రాసుకోవాలన్నమాట. 1000 వాట్ అవర్స్. ఇది కాదు, ఇది కాదు, ఇదిగోండి 1000 వాట్ అవర్స్. హడావుల్లో 1000 వచ్చింది కాబట్టి మనం 1000 జౌల్స్ అని పెడతాం, కాదు. ఓకేనా. ఎనర్జీని జౌల్స్లోనే కొలుస్తారు, కానీ మనకు వచ్చింది ఏంటి, వాట్ అవర్. ఇక్కడ వాట్ అవర్ని ఏం చేయాలి, జౌల్స్లోకి నువ్వు మార్చుకోవాలి. సో వాట్ అవర్ని జౌల్స్లోకి మార్చుకొని అప్పుడు వచ్చిన ఆన్సర్ని పెట్టాలన్నమాట. కానీ ఇప్పుడు అడిగింది మనకు వాట్ అవర్స్లో ఉంది కదా, కాబట్టి మనం దీనికే వెళ్ళాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 1 వాట్ అవర్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 10³ జౌల్స్. 1 కిలోవాట్ అవర్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 10⁶ జౌల్స్. రెండింటికి తేడా ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ముందు రోజుల్లో చాలా క్వశ్చన్స్ వీటి దగ్గర అడిగే అవకాశం ఉంది. ఓకేనా, చెప్పాను కదా, ఫిజిక్స్ మీద బాగా లోపలికి వెళ్తాడు, డీప్ నాలెడ్జ్తో క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా. ఒకవేళ క్వశ్చన్స్ గట్టిగా ఉన్నాయి, చాలా కష్టంగా ఉన్నాయి, నాకు తెలిసి ఇలాంటివి అడగడు అని మీకు అనిపిస్తే అర్ధాంతరంగా నా వీడియోని అక్కడ ఆపేసి నా వీడియోస్ చూస్తాం మానేసేయండి. ఓకేనా. ఎందుకంటే బాగా అనాలిసిస్ చేసి ఇవి వస్తాయని చెబుతాం మనం, కానీ కామెంట్ సెక్షన్లో ఎవరో ఇవన్నీ అడగడో, నేను ఆల్రెడీ రాసేసాను నాకు తెలిసినట్టుగా మాట్లాడతారు. ఇప్పుడు మనం వాళ్ళని ఏం చేయలేం. ఓకేనా. సరే బాస్ అని చెప్పి పక్కకు వచ్చేయడమే. అది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనం డిస్ట్రాక్షన్ అస్సలు అవ్వకూడదు. వస్తాయి అని పూర్తిగా నమ్మే రావాలి. విశ్వాసంతో ఏదైనా పని చేయాలి, చేయండి, ఉపయోగం ఉండేది. ఓకేనా. చాలా కష్టపడి ఇలాంటి క్వశ్చన్స్ని ఎతికి సెలెక్టివ్గా తీసుకొచ్చి మనం పెడుతున్నాం. వెరీ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ అనమాట. మ్యాక్సిమం నేను చాలా వరకు మనకు తగులుతాయి, మీరు ఇబ్బంది పడాల్సిన పనే లేదు. ఓకేనా. అది దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళండి. మూడో క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఐసోటోప్స్. ఐసోటోప్స్ అంటే ఏంటి, మనకి తెలిసి ఐసోటోప్ అంటే ఏంటి, సేమ్ అటామిక్ నంబర్, తర్వాత డిఫరెంట్ మాస్ నంబర్. కానీ స్టేట్మెంట్స్ అలా లేవు, ఆప్షన్స్ అనేవి వేరువేరుగా ఇచ్చాడు. ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. ఏంటి ఐసోటోప్స్ అంటే, దాని అర్థం ఏంటి అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఇదనమాట. ఒకే సంఖ్యలో ప్రోటాన్లు కానీ వేరువేరు సంఖ్యలో న్యూట్రాన్లు కానీ కలిగిన అణువుల్ని మనం ఏమనాలి,
ఐసోటోప్స్ అనాలి. సేమ్ అటామిక్ నెంబర్ అనొచ్చు, లేదా సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనొచ్చు, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనొచ్చు, లేదా డిఫరెంట్ మాస్ నెంబర్ అని కూడా పిలవచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? కింది వాటిలో ఐసోటోపుల గురించి అడగమన్నప్పుడు మనం ఇలా పెట్టాలి. ఈ మూడు కాదు, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చాలాసార్లు చెప్పాను మీకు ఐసోటోప్స్ అనేవి ఉంటాయి, ఐసోబార్స్ అనేవి ఉంటాయి, ఐసోటోన్స్ అనేవి ఉంటాయి. ఈ మూడు ఉంటాయి. ఓకేనమ్మా? కమింగ్ టు ఫోమ్ ఈజ్ ఏ కొల్లాయిడల్ సొల్యూషన్. ఈ టాపిక్ సొల్యూషన్స్ అనే నుంచి వచ్చిందనమాట ఈ క్వశ్చన్. ఫోమ్ ఈజ్ ఏ కొల్లాయిడల్ సొల్యూషన్ ఇన్ విచ్ డిస్పర్షన్ మీడియం ఈజ్ లిక్విడ్ అండ్ ద డిస్పర్షన్ ఫేజ్ ఈజ్ అన్నాడు. ఫోమ్ అనేది ఒక కొల్లాయిడ్ ద్రావణం, ఇందులో విక్షేపణ యానకం అది ద్రవం, మరి విక్షేపణ ప్రావస్థ అంటే డిస్పర్షన్ ఫేజ్ అంటే ఏంటి అన్నాడు. చూడండి, మనకి సొల్యూషన్స్లో సొల్యూట్ ఉండిద్ది, సాల్వెంట్ ఉండిద్ది. సొల్యూట్ని తీసుకెళ్లి సాల్వెంట్లో మనం కలుపుతాం. అలాగా కొల్లాయిడ్స్లో బాగా గుర్తుపెట్టుకోండి, మనకి డిస్పర్షన్ ఫేజ్ ఉండిద్ది, డిస్పర్షన్ మీడియం ఉండిద్ది. డిస్పర్షన్ ఫేజ్ని తీసుకెళ్లి డిస్పర్షన్ మీడియంలో మనం కలుపుతాం. ఇక్కడ డిస్పర్షన్ మీడియం మనకి ఇచ్చేసాడు, ఏంటది? లిక్విడ్ అనమాట. ఓకే, మరి డిస్పర్షన్ ఫేజ్ ఏమవ్వాలి అన్నాడు, దేంట్లో? ఫోమ్లో గ్యాస్ అవ్వాలి. సో గ్యాస్ ఇన్ లిక్విడ్, తక్కువ గ్యాస్ని తీసుకొని ఎక్కువ లిక్విడ్లో డిజాల్వ్ చేసినప్పుడు దాన్ని మనం కొల్లాయిడ్ అని పిలవాలి. ఎగ్జాంపుల్స్ అడిగాడు అనుకోండి, షేవింగ్ క్రీమ్, లేదా ఫోర్త్, దాన్ని నురుగు అంటారు. తర్వాత విప్పిడ్ క్రీమ్, షేవింగ్ క్రీము, విప్పిడ్ క్రీమ్ ఇవన్నీ కూడా నురుగు ఎక్కువ ఉంటాయి. ఎందుకున్నాయి? తక్కువ గ్యాస్ని ఎక్కువ లిక్విడ్లో నువ్వు డిజాల్వ్ చేసావు. అది కూడా దాన్ని కొల్లాయిడ్ సొల్యూషన్ అంటారు. దీన్ని మనం ఫోమ్ అని పిలవాలి. ఓకేనా? ఇలా కాకుండా రివర్స్, ఇప్పుడు రివర్స్లో కూడా నేర్చుకోండి, ఇంపార్టెంట్. ఇది గ్యాస్ ఇన్ లిక్విడ్ కదా, రివర్స్లో చదువుతున్నాను. లిక్విడ్ ఇన్ గ్యాస్ అంటే లిక్విడ్ ఏమో చాలా తక్కువ ఉండిద్ది, గ్యాస్ ఏమో చాలా ఎక్కువ ఉండిద్ది. ఎక్కువ గ్యాస్లో తక్కువ లిక్విడ్ని డిజాల్వ్ చేశాడు అనుకోండి, దాన్ని ఎయిరోజోల్ అని పిలవాలి. మరి దీనికి ఎగ్జాంపుల్స్ ఏముంటాయి? ఒకటి ఫాగ్, ఇంకోటి క్లౌడ్, ఇంకోటి మిస్ట్. మంచు, పొగమంచు, మేఘాలు, ఇవి మూడు కూడా ఎయిరోజోల్కి ఎగ్జాంపుల్స్ అనమాట. లిక్విడ్ ఇన్ గ్యాస్. ఓకేనా? గ్యాస్ ఇన్ లిక్విడ్ అంటే దాని పేరేమో ఫోము, లిక్విడ్ ఇన్ గ్యాస్ అంటే దాని పేరేమో ఎయిరోజోల్. ఎయిరోజోల్కి ఎగ్జాంపుల్స్ ఏమో మూడు, ఫోమ్కి ఎగ్జాంపుల్స్ ఏమో ఈ మూడు. ఓకేనా? ఇది మనకి సొల్యూషన్స్ అనే టాపిక్ నుంచి వచ్చిందనమాట. కమింగ్ టు 5వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ? ఇది క్వశ్చన్ అంటే అసలు మంచి క్వశ్చన్ అనమాట. చూడండి అసలు ఎంత కాన్సెప్ట్ బిల్డ్ చేస్తున్నాడో చూసారా. ఒక్క క్వశ్చన్లో ఒక చాప్టర్ మొత్తాన్ని ఇన్సెట్ చేస్తున్నాడు. అంత అవగాహన లేకుండా ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వడం అనేది నేటి రోజుల్లో రైల్వే ఎగ్జామ్స్లో కష్టం, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇది మనకి మెటలర్జీ అనే కాన్సెప్ట్ నుంచి అడిగాడు అనమాట. చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ హీటింగ్ ద కాన్సన్ట్రేటెడ్ ఓర్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ ఈజ్ రోస్టింగ్ అన్నాడు. ఇది రైట్ ఆ రాంగ్ అని అడిగాడు. క్యాల్సినేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఆబ్టైనింగ్ ప్యూర్ కాల్షియం ఓర్ ఫ్రమ్ ఇట్స్ ఓర్ అన్నాడు. ఇది రైట్ ఆ రాంగ్ అని అడిగాడు. గాలి లేకుండా గాఢమైన ధాతువుని వేడి చేసే ప్రక్రియను రోస్టింగ్ అంటారు. భస్మీకరణం అంటే దాని ధాతువు నుండి స్వచ్ఛమైన కాల్షియం పొందే ప్రక్రియ అన్నాడు. ఏది రైట్, ఏది రాంగ్ జాగ్రత్తగా చూడండి. చిన్న కాన్సెప్ట్ ఉండిద్ది, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చక్కగా మీరు ఆన్సర్ చేయగలరు. ఫస్ట్, ఒక ఓర్ని తీసుకొని ఎక్సెస్ ఆఫ్ ఎయిర్, గాలి ఎక్కువ సమక్షంలో మనం దాన్ని వేడి చేసామనుకోండి, దాన్ని రోస్టింగ్ అంటారు. దీన్ని సల్ఫైడ్ ధాతువులకు చేస్తారు, సల్ఫైడ్ ఓర్స్కు చేస్తారు. అంటే ఏదైనా మెటల్ సల్ఫైడ్ రూపంలో భూమిలో ఓర్ రూపంలో ఉందనుకోండి, అప్పుడు రోస్టింగ్ చేయాలి. అలా కాకుండా యాబ్సెన్స్ ఆఫ్ ఎయిర్, గాలి లేని సమక్షంలో చేసే పద్ధతిని క్యాల్సినేషన్, భస్మీకరణం అంటారు. ఇది కార్బోనేట్ ఓర్స్కి చేస్తారు.
సో సల్ఫైడ్ ఓర్లకు చేసేదేమో రోస్టింగ్, కార్బోనేట్ ఓర్స్కి చేసేదేమో కాల్సినేషన్. సి ఫర్ క్యాల్సినేషన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడేమో ఎక్సెస్ ఎయిర్, ఎక్కువ గాలిని వాడాలి. ఇక్కడ క్యాల్సినేషన్, అసలు తక్కువ గాలిని వాడాలి. ఇది అర్థం అన్నమాట. ఈ 2 పాయింట్లు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చదువు క్వశ్చన్ని. ద ప్రాసెస్ ఆఫ్ ఈటింగ్ కాన్సన్ట్రేటెడ్ ఓర్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ రోస్టింగ్ అన్నాడు. రోస్టింగ్ అంటే ఏంటి? ఎక్సెస్ ఆఫ్ ఎయిర్. వాడు ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ అన్నాడు. తప్పు, ఏ కాదు. రెండోది క్యాల్సినేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఆప్టైనింగ్ ప్యూర్ కాల్షియం అన్నాడు. కాదు. ఫ్రమ్ ఇట్స్ ఓర్, ఏ ఓరో చెప్పలేదు. క్యాల్సినేషన్ అంటే ఇదిగోండి కార్బోనేట్ ఓర్స్ నుంచి మెటల్ని తీసుకురావటం. వాడు జస్ట్ ఓర్ అనే చెప్పాడు, పలానా ఓర్ అని చెప్పాలి కదా, కార్బోనేటెడ్ ఓర్ అని చెప్పాలి కదా, చెప్పలేదు. కాబట్టి 2 రాంగే. నన్ ఆఫ్ ది ఎబో. వాడు రైట్ ఏంటి అని అడిగాడు. రైట్ 2 రైట్ అయితే సి పెట్టేవాడిని, కాదు కదా, నన్ ఆఫ్ ది ఎబో. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. ఒకవేళ అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి జాగ్రత్తగా చూడండి, క్లియర్గా అర్థమైంది. ఏ కాన్కేవ్ మిర్రర్ హ్యాస్ ఏ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ ఈక్వల్ టు 2f ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. అప్పుడు ఎఫ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. కాన్కేవ్ అన్నాడు కాబట్టి ఎఫ్ నెగిటివ్. ఓకే. ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ at a distance of 40 centimeters. u ఈక్వల్ టు -40 సెంటీమీటర్స్. మనం v కనుక్కోవాలి. v కనుక్కుంటేనే మనం ఏం కనుక్కోవచ్చు? మ్యాగ్నిఫికేషన్ -v/u కనుక్కోవచ్చు. ఓకేనా? సో ఫార్ములా, మిర్రర్ ఫార్ములా 1/f ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. 1/f అంటే -1/15, 1/u అంటే -1/40 ప్లస్ 1/v. -1/15 ఇటు వస్తే 1/40 ఈక్వల్ టు 1/v. ఎల్సిఎం 120, 15 ఎనిమిదిలు 120, అంతేగా. 4 రోజులు 80, 40 రోజులు 43 అంతేలే, 4 మూళ్ళు. సో -5/120 ఈక్వల్ టు 1/v. 5 ఒకట్లు 5 రోజులు 5 24. v ఈక్వల్ టు -24 సెంటీమీటర్స్. కాన్కేవ్ కాబట్టి v నెగిటివ్ వచ్చింది. కొంతవరకు రైట్ అని మనం ఎగ్జామ్షన్ చేయొచ్చు. సో -24. ఇప్పుడు ఏమడిగాడు మనల్ని? మ్యాగ్నిఫికేషన్. m ఈక్వల్ టు v అంటే -24 బై u అంటే -40, మైనస్ ప్లస్ 12, 4 6 24, 4 10. m ఈక్వల్ టు -0.6 సెంటీమీటర్స్. సో m వాల్యూ తక్కువ వచ్చింది కాబట్టి ఇమేజ్ అనేది డిమినిష్ అయ్యింది. ఓకే, ఎక్కడుంది? సో ఇది కాదు, ఇది కాదు అంటే ఏది లేదు. కరెక్ట్ నేను చేసింది. ఓకే, 15, 40 ప్లస్ ఎల్సిఎం కరెక్ట్ 120. ఎస్, ఆప్షన్స్ అన్ని రాంగ్ అనుకుంటా. సో -0.6 వచ్చింది. మీరు కూడా చూడండి, కొన్నిసార్లు ఆప్షన్స్ తప్పించచ్చు కదా. ఆప్షన్స్ ఏమైనా తప్పెట్టారేమో. -0.6 సెంటీమీటర్స్ అనమాట. ఓకేనా? కాన్సెప్ట్ ప్రకారం చేశాం కాబట్టి మనం ధైర్యంగా ఆప్షన్స్ అన్ని తప్పని కూడా చెప్పచ్చు. కానీ చూడండి, మీరు తెలిసి ఒకవేళ నేను తప్పు చేస్తే కామెంట్ సెక్షన్లో రాయండి, నేను అబ్జర్వ్ చేస్తాను. విచ్ కాంపోనెంట్ ఆఫ్ ది సెల్ మెంబ్రెయిన్ ఈజ్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ ఫ్లూయిడిటీ. ఫ్లూయిడిటీ అన్నారు. కణత్వచంలోని ఏ భాగం ద్రవత్వానికి ప్రధానంగా బాధ్యత వహిస్తుంది అన్నాడు. కణత్వచం అంటే సెల్ మెంబ్రెయిన్. సెల్ మెంబ్రెయిన్లో ఏ భాగం అన్నాడు. సెల్ మెంబ్రెయిన్లో ప్రోటీన్స్ ఉంటాయా? ఉంటాయి. ఎందుకు? అవి ట్రాన్స్పోర్ట్ కోసం ఉపయోగపడుతూ ఉంటాయి, అవి కమ్యూనికేషన్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఫాస్ఫోలిపిడ్స్ ఇవెందుకు? ఇవి ఫ్లూయిడిటీ, ద్రవత్వాన్ని మెయింటైన్ చేస్తూ ఉండిద్ది అనమాట. ఓకేనా? అట్ ద సేమ్ టైం స్టెబిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉండిద్ది. ఒక కణత్వచం అనేది ఏది దాని గుండా ప్రవహింప చేయాలి, ఏది దాని గుండా ప్రవహింప చేయకూడదు అనే విషయాలన్నీ ఈ ఫాస్ఫోలిపిడ్స్ అనేవి దగ్గరుండి తీసుకుంటాయి అన్నమాట. ఆ ఫ్లూయిడిటీ మెయింటైన్ అవ్వలేదు అనుకోండి, కణత్వచం పాడైపోయింది, రాకూడనివి లోపలికి వస్తాయి, వెళ్ళకూడనివి బయటికి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ యొక్క పని ఏంటి అంటే సెల్ రికగ్నైజేషన్ అనమాట. కణత్వచంలోని కార్బోహైడ్రేట్స్ బయట నుంచి వస్తుంది ఎవరు? బ్యాక్టీరియానా, వైరసా, ప్రోటోజోవానా, ఇది ఎందుకు మన వైపు వస్తుంది అని గమనించగలం అనమాట. ఓకేనా? నెక్స్ట్ కొలెస్ట్రాల్, ఇది కూడా స్టెబిలిటీ అనమాట. స్టెబిలిటీ ప్రొవైడ్ చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి? ఫాస్ఫోలిపిడ్స్ అవ్వాలి.
ఎందుకు అంటే ఫ్లూయిడిటీ అన్నాడు కాబట్టి. ఇదిగోండి ఫ్లూయిడిటీ. ఓకేనా. కమింగ్ టు 8th క్వశ్చన్, మ్యాగ్నెటిజం నుంచి అడిగాడు. అయస్కాంత క్షేత్రానికి సంబంధించి కింది ప్రకటనలు ఏవి సరైనవి? ఓకే, కరెక్ట్ రిగార్డింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. చూద్దాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఏ క్వాంటిటీ దట్ హ్యాస్ ఓన్లీ డైరెక్షన్ నాట్ మ్యాగ్నిట్యూడ్. అయస్కాంత క్షేత్రం అంటే పరిమాణం కాదు, దిశ మాత్రమే అన్నాడు. ఇది తప్పు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ నాట్ స్కేలార్ క్వాంటిటీ. అది స్కేలార్ క్వాంటిటీ కాదు, అది వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ క్వాంటిటీ అంటే ఏముంటాయి? మ్యాగ్నిట్యూడ్ ఉండిద్ది, డైరెక్షన్ ఉండిద్ది, రెండు ఉండిద్ది కదా. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. రెండో చూద్దాం. ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ టేకెన్ టు ద డైరెక్షన్ ఇన్ విచ్ ఏ నార్త్ పోల్ ఆఫ్ ది కంపాస్ నీడిల్ మూవ్స్ ఇన్సైడ్ ఇట్ అన్నాడు. అయస్కాంతం క్షేత్రం లోపల దిక్సూచి సూది యొక్క ఉత్తర ధ్రువం ఏ దిశలోనైతే కదులుతుందో ఆ దిశనే అయస్కాంత క్షేత్ర దిశగా చెప్పాలి అన్నాడు. ఎస్, ఇదే రైట్. ఒక కంపాస్ నీడిల్ ఉత్తర ధ్రువాన్ని చూపించినప్పుడు అది అయస్కాంత క్షేత్ర దిశగా మనం పరిగణించాలన్నమాట. బికాజ్ ఫ్రీలీ సస్పెండెడ్ మ్యాగ్నెట్ షోస్ ద నార్త్ అండ్ సౌత్ పోల్. ఓకేనా. ఉత్తర దక్షిణ దిశల్ని ఒక మ్యాగ్నెట్ చూపించిద్ది అనమాట. కాబట్టి ఓన్లీ బి అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఇది మనకు మ్యాగ్నెటిజం నుంచి అడిగిన క్వశ్చన్. ఓకేనా. కమింగ్ టు 9th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింగిల్ రిప్లేస్మెంట్? అదేలే డిస్ప్లేస్మెంట్ని రిప్లేస్మెంట్ అని రాశాడు. సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఓకేనా. కింది వాటిలో ఏ చర్య స్థానభ్రంశం చర్యకు ఉదాహరణ అన్నాడు. స్థానభ్రంశం అంటే డిస్ప్లేస్ అవ్వాలి, ఇది కాదు. AgNO3 NaCl, ఇది డబుల్ డిస్ప్లేస్మెంట్ లా కనపడుతుంది. ఎస్, ఇదిగోండి సింగిల్ డిస్ప్లేస్మెంట్. ఇది జింక్ 2HCl. సిఎల్ని జింక్ తీసేసుకుంది బికాస్ జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ హైడ్రోజన్. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింగిల్ డిస్ప్లేస్మెంట్ అన్నాడు కాబట్టి మనం దీన్నే చెప్పాలి. ఓకేనా. బి అనేది డబుల్ డిస్ప్లేస్మెంట్ అనమాట. నెక్స్ట్ 10వ క్వశ్చన్, విచ్ ఐ డిసీజ్ ఇంక్రీజెస్ ద ఫ్లూయిడ్ ప్రెషర్ ఇన్సైడ్ ద ఐ లీడింగ్ టు లాస్ ఆఫ్ సైడ్ విజన్ అండ్ ఎవెన్చువల్లీ టోటల్ బ్లైండ్నెస్ అన్నాడు. ఏ కంటి వ్యాధులు కంటి లోపల ద్రవ పీడనాన్ని పెంచుతుంది, దీనివల్ల పక్కచూపు కోల్పోవడం మరియు చివరికి పూర్తి అంధత్వానికి దారితీస్తుంది అన్నాడు. ఏ రోగం పేరు అంటే కంటి లోపల ఫ్లూయిడ్ ఉండిద్ది అనమాట. ఈ ఫ్లూయిడ్ ప్రెషర్ పెరిగిపోయి కంటి సైడ్ విజన్ పోయిద్ది. ఆ తర్వాత మెల్లిగా కంటి చూపు మొత్తం పోయిద్ది. ఆ రోగం పేరేంటి? నీటి కాసులు, గ్లూకోమా అంటారు. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్లూకోమా అంటారు. బికాజ్ గ్లూకోమా అనేది ఏంటంటే ఆప్టిక్ నర్వ్ని దెబ్బతీస్తుంది అనమాట. కంటి లోపల ఆప్టిక్ నర్వ్ని దెబ్బతీస్తుంది. దేనివల్ల? ఇన్ ఫ్లూయిడ్ ప్రెషర్ వల్ల, ఎఫ్పి. కంటిలోని ఫ్లూయిడ్ ప్రెషర్ వల్ల ఆప్టిక్ నర్వ్ దెబ్బతింటుంది. ఆప్టిక్ నర్వ్ వల్ల ఏం దెబ్బతింటుంది? విజన్ దెబ్బతింటుంది. దాన్ని గ్లూకోమా, నీటి కాసులు అంటారు. ఓకేనా. చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. గ్లూకోమా అనేది ఏ అవయవానికి సంబంధించిన రోగం అంటే కన్ను. గుర్తుపెట్టుకోండి. ఇంక్రీజ్డ్ ఐ ప్రెషర్, ఐఓపి అంటారు. ఇంక్రీజ్డ్ ఐ ప్రెషర్ వల్ల ఐఈపి. ఇంక్రీజ్డ్ ఐ ప్రెషర్ వల్ల ఆప్టిక్ నర్వ్ దెబ్బతిని సైడ్ విజన్తో పాటు పూర్తి విజన్ని కోల్పోతారనమాట. ఓకేనా. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 11th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్ హ్యూమన్ బాడీ? రక్త ప్రసరణ వ్యవస్థలో కింది వాటిలో ఏది భాగం అన్నాడు. హార్ట్ భాగమే, ఆర్టరీస్ భాగమే. సో బోత్ 1 and 2. ధమనులు మరియు గుండె ఈ రెండు కూడా మానవ రక్త ప్రసరణ వ్యవస్థలో భాగం అన్నమాట. అవి లేవనుకోండి చాలా కష్టం. ఓకే. హార్ట్, ధమనులు, వెయిన్స్, సిరలు కూడా ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ రెండే ఇచ్చాడు కాబట్టి మనం రెండు పెట్టుకోవాలి. స్పైనల్ కార్డ్ కాదు, ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి సంబంధించింది. ఓకేనా. రక్త వర్గాల పితామహుడు ఎవరు? ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్. చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. కార్ల్ ల్యాండ్ స్టీనర్ అనమాట. కార్ల్ ల్యాండ్ స్టీనర్ గుర్తుపెట్టుకోండి. రక్త వర్గాల పితామహుడు, వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఓకేనా. ఈ రక్త వర్గాల్లోనే మనకి డబుల్ సర్క్యులేషన్, సింగిల్ సర్క్యులేషన్ ఉండిద్ది అనమాట. డబుల్ సర్క్యులేషన్ జీవులు ఏంటి అంటాడు అంటే ఆ జీవుల్లో గుండె ద్వారా రక్తం 2 సార్లు ట్రావెల్ అయింది, వాటిని డబుల్ సర్క్యులేషన్ అంటారు. ఉదాహరణకి మమల్స్, ఆ తర్వాత బర్డ్స్, ఆ తర్వాత లీస్ట్ రెప్టైల్స్. అన్ని రెప్టైల్స్ కాదండోయ్, కొన్ని రెప్టైల్స్ మాత్రమే డబుల్ సర్క్యులేషన్. మరి సింగిల్ సర్క్యులేషన్ అన్నాడు అనుకోండి, ఫిష్, మోస్ట్ రెప్టైల్స్ అండ్ యాంఫిబియన్స్, ఉభయచర జీవులు. కాబట్టి క్షీరదాలు, పక్షులు, కొన్ని సరీసృపాలు, వాటిలో డబుల్ సర్క్యులేషను. చేపలు, ఎక్కువ సరీసృపాలు, కొన్ని ఉభయచర జీవులు, వీటిలో సింగిల్ సర్క్యులేషన్. అడుగుతూ ఉంటాడు, చేపలో ఉండే రక్త ప్రసరణ వ్యవస్థ ఏంటి? సింగిల్ సర్క్యులేటరీ సిస్టమ్. మొసల్లో ఉండే రక్త ప్రసరణ వ్యవస్థ ఏంటి? డబుల్ సర్క్యులేటరీ సిస్టమ్. చెప్పాగా, లీస్ట్ రెప్టైల్స్ అంటే క్రొకడైలు, కొన్నింటిలో డబుల్ సర్క్యులేషన్ ఉండిద్ది అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కూడా. నెక్స్ట్ 12th క్వశ్చన్, హూ డిస్కవర్డ్ ద ఫుల్ సర్క్యులేషన్ ఆఫ్ ది బ్లడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ఫుల్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ గురించి మొత్తగా చెప్పిన వ్యక్తి ఎవరు అన్నారు? ఇంకెవరు? విలియం హార్వే, ఫాదర్ ఆఫ్ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్. విలియం హార్వే అని చెప్పాలన్నమాట. రక్త వర్గాలు అంటే కార్ల్ అండ్ స్టెయినర్ పేరు చెప్పాలి. రక్త ప్రసరణ వ్యవస్థను ఎవరు కనుక్కున్నారు అంటే విలియం హార్వే పేరు చెప్పాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. యాంటోనీ లివెన్హుక్, తెలిసింది కదా. లివింగ్ సెల్ సంవత్సరం కూడా చాలా ఇంపార్టెంట్, 1674. ఐ హోప్ సో కరెక్ట్ అనుకుంటున్నాను. ఏమైనా తప్పు అయితే కామెంట్ సెక్షన్లో కరెక్ట్ చేయండి. ఇది ఎప్పుడు? 1665. ఇదేమో డెడ్ సెల్ అనమాట, ఇదేమో లివింగ్ సెల్. ఈయన బ్యాక్టీరియా కూడా కనుక్కున్నాడు. ఓకేనా. రీనే డెస్కార్ట్స్, ఈ పేరు అసలు ఎప్పుడు నేను అది. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కమింగ్ టు 13th క్వశ్చన్, ఇది మంచి క్వశ్చన్ అనమాట, జాగ్రత్తగా చూడండి. ఏ గ్యాల్వానోమీటర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ అమ్మీటర్. ఒక గ్యాల్వానోమీటర్ మనం ఎలా మార్చేయాలి? అమ్మీటర్గా మార్చేయాలి. గ్యాల్వానోమీటర్ని అమ్మీటర్గా ఎలా మార్చవచ్చు అని అడిగాడు. చూడండి, అసలు గ్యాల్వానోమీటర్ ఎందుకు? అందుకంటే స్మాల్ వాల్యూస్ ఆఫ్ కరెంట్, స్మాల్ వాల్యూస్ ఆఫ్ కరెంట్ని మెజర్ చేయడానికి. ఓకేనా. మరి ఎక్కువ వాల్యూస్ ఆఫ్ కరెంట్ని మెజర్ చేయడానికి అమ్మీటర్ ఉంది. కానీ గ్యాల్వానోమీటర్ ఎందుకంటే తక్కువ వాల్యూస్ ఉన్న కరెంట్ని మెజర్ చేయడానికి గ్యాల్వానోమీటర్ వాడతారు. గ్యాల్వానోమీటర్ని ఒక అమ్మీటర్గా మార్చాలంటే ఏం చేయాలో తెలుసా? ఒక గ్యాల్వానోమీటర్ని తీసుకొని ప్యారలల్గా ఒక రెసిస్టెన్స్ని కనెక్ట్ చేయాలి. ఆ రెసిస్టెన్స్ కూడా ఎలా ఉండాలి? స్మాల్ రెసిస్టెన్స్ ఇన్ షంట్, ఇది అనమాట. అంటే ఒక గ్యాల్వానోమీటర్, జీ అంటే ఇది గ్యాల్వానోమీటర్ అనమాట. దానికి ఆర్ని, స్మాల్ రెసిస్టెన్స్ని షంట్లో కనెక్ట్ చేయాలి. అప్పుడు అది ఏమైపోయింది? అమ్మీటర్ అయిపోయింది. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కనెక్టింగ్ స్మాల్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్. ఎందుకంటే అమ్మీటర్ మెజర్ చేయాలి కాబట్టి రెసిస్టెన్స్ ఎలా ఉండాలి? తక్కువ ఉండాలి అని చిన్న పాయింట్ వాడావనుకో, హై రెసిస్టెన్స్ ఆప్షన్స్ రెండు నువ్వు క్యాన్సిలేషన్ చేయొచ్చు. ఓకేనా. ఎందుకంటే కరెంట్ని మెజర్ చేయాలంటే రెసిస్టెన్స్ తక్కువ ఉండాలి కదా. ఎక్కువ రెసిస్టెన్స్ తీసుకుంటే కరెంట్ వెళ్ళిద్దా? వెళ్ళినప్పుడు ఎలా మెజర్ చేస్తావు? కాబట్టి స్మాల్ ఉండాలనే చిన్న లాజిక్ చాలు. ఓకేనా. నెక్స్ట్, ఇలా కాకుండా ఇంకెప్పుడైనా సరే ముందు రోజుల్లో గ్యాల్వానోమీటర్ని వోల్ట్ మీటర్గా మార్చాలి అంటాడు. అప్పుడేం చేయాలంటే దీనికి క్వైట్ ఆపోజిట్గా చేయాలి. అంటే గ్యాల్వానోమీటర్ తీసుకొని సిరీస్లో కనెక్ట్ చేయాలి. ఇది గ్యాల్వానోమీటర్. సో ఇక్కడ మనం హై రెసిస్టెన్స్ తీసుకోవాలి. హై రెసిస్టెన్స్ ఇన్ సిరీస్. ఒక గ్యాల్వానోమీటర్కి హై రెసిస్టెన్స్ వాల్యూ ఉన్న రెసిస్టర్ని సిరీస్లో కనెక్ట్ చేస్తేనేమో వోల్ట్ మీటర్ అయింది. అదే స్మాల్ రెసిస్టెన్స్ తీసుకొని షంట్లో కనెక్ట్ చేస్తేనేమో గ్యాల్వానోమీటర్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సిబిటి 2లో కూడా అడిగే అవకాశం ఉన్న క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. కమింగ్ టు 14వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అబౌట్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్? ద్రవ్యవేగ నిత్యత్వ నియమం గురించి కింది ప్రకటనలో ఏది నిజం అన్నాడు.
ద్రవ్యవేగ నిత్యత్వ నియమం, కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. జాగ్రత్తగా చూడండి, సింపుల్. లీనియర్ మొమెంటం ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. సో ఎక్కడుంది, ఇదిగోండి. లీనియర్ మొమెంటం డిపెండ్స్ ఆన్ మాస్ అండ్ వెలాసిటీ. ఓకేనా. కానీ మిగతా ఆప్షన్స్ ఉన్నాయే, అవి మస్తు ఆప్షన్స్ అనమాట. లీనియర్ మొమెంటం ఈజ్ ఆల్వేస్ కన్జర్వ్డ్ ఇన్ ఎనీ సిస్టమ్ అన్నాడు. ఇక్కడ తప్పు, ఎనీ ఉండకూడదు, ఇక్కడ ఐసోలేటెడ్ అని ఉండాలి. సో మొమెంటం ఎప్పుడు కన్జర్వ్గా ఉండిద్ది. అర్థమైందా. ఇనిషియల్ మొమెంటం ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం. బాంబు పగిలిపోయినప్పుడు ఎన్ని ముక్కలు అయిద్దో పగలక ముందు అన్ని ముక్కలు కలిపితే అదే బాంబు అనమాట. అలాగా ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంటి, నో ఎక్స్టర్నల్ ఫోర్స్. ఒక సిస్టంలో బయట వైపు నుంచి ఏ ఫోర్సు అప్లై చేయలేదు అనుకోండి, దాన్ని ఐసోలేటెడ్ సిస్టమ్ అనాలి. ఓకేనా. అలాంటి చోట లీనియర్ మొమెంటం ఎప్పుడు ఎలా ఉండిద్ది, కన్జర్వ్గా ఉండిద్ది. మ్యారేజ్ షుడ్ బి ఐసోలేటెడ్ సిస్టమ్ అంటారు. భార్యాభర్తల గొడవల్లోకి ఎక్స్టర్నల్ పర్సన్ రాకూడదు. దట్స్ వై మ్యారేజ్ ఈజ్ ఏ ఐసోలేటెడ్ సిస్టమ్. ఆమెకి ఇబ్బంది ఉంటే ఆయన చూసుకోవాలి, ఆయనకి ఇబ్బంది ఉంటే ఆమె చూసుకోవాలి. వీళ్ళ మధ్యలోకి ఎవరూ రాకూడదు. అలాగా ఏ సిస్టంలోకి కూడా బయట ఎక్స్టర్నల్ నుంచి ఒక ఫోర్స్ అప్లై చేయకపోతే దాన్ని ఐసోలేటెడ్ సిస్టమ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, లీనియర్ మొమెంటం ఈజ్ ఆల్వేస్ కన్జర్వ్డ్ ఇన్ ఐసోలేటెడ్ సిస్టమ్. అప్పుడు రైట్ అనమాట. కానీ వాడు ఇవ్వలేదు కదా, అందుకు రాంగ్ అయింది. ఓకేనా. లీనియర్ మొమెంటం ఈజ్ స్కేలార్ క్వాంటిటీ, తప్పు. అది వెక్టార్ క్వాంటిటీ. దానికి మ్యాగ్నిట్యూడ్ ఉండిద్ది, దానికి డైరెక్షన్ ఉండిద్ది. నెక్స్ట్, లీనియర్ మొమెంటం ఈజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అన్నాడు, తప్పు. ఏదో ఒక సిస్టంలో ఈ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏం చేస్తాయి, లీనియర్ మొమెంటంని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. చేయలేదనుకోండి కన్జర్వ్గా ఉండిద్ది, చేసిందనుకోండి కన్జర్వ్గా ఉండదు. ఓకేనా. అంతేగాని ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎప్పుడు ఉండదు అనకూడదు. ఒక లీనియర్ మొమెంటం మీద ఎక్స్టర్నల్ ఫోర్సు ఎప్పుడో ఒకటి ప్రభావితం చేస్తూనే ఉండిద్ది, కానీ అసలు ఎప్పుడు ఉండదు అని అనకూడదు. పాయింట్ మీకు అర్థమైందా. అది కాస్త ఫిజిక్స్లో మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటాం. ఏఎల్పి వచ్చింది కాబట్టి గ్రూప్ డి లాగా మాట్లాడినట్టు దీంట్లో ఉండదు. ఫిజిక్స్లో మాత్రం బాగా క్వశ్చన్స్ అడుగుతాడు, కాస్త లోపలికి వెళ్తాం. బికాజ్ ఏఎల్పి నుంచి అడుగుతున్నాడు అంటే వాడు బేసిక్ సైన్స్కి వెళ్తాడు. ఓకేనా. జనరల్ సైన్స్ వేరు, బేసిక్ సైన్స్ వేరు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను మాట్లాడే ప్రతి పాయింట్ దాన్నే మార్చి డిఫరెంట్గా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి అవసరమైన చోట నేను కాన్సెప్ట్ డీప్గా మాట్లాడతాను, అనవసరమైన చోట నేను మాట్లాడను. ఓకేనా. 15వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ ఈజ్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ఆక్సిడేషన్. ఆక్సిడేషన్కి సంబంధించి సరైనది ఏంటి అన్నాడు. సో ఆక్సిడేషన్ ఇన్వాల్వ్స్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఫస్ట్దే కరెక్ట్. ఓకేనా. మనం ఏమనుకున్నాం, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, ఈ మూడు జరిగితే ఏమనాలి, ఆక్సిడేషన్ అనాలి. కాబట్టి లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంది కదా, కాబట్టి ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అనమాట. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఓకేనా. చూసారా క్వశ్చన్స్ అన్ని ఏది డైరెక్ట్ క్వశ్చన్ దాటలేదు, అన్ని స్టేట్మెంట్గా అడుగుతున్న క్వశ్చన్సే తెస్తున్నాను. ఎందుకంటే పేపర్ అంతా అలాగే ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం అలాగే ప్రిపేర్ అవ్వాలి, అప్పుడే అక్కడ మనకి ఈజీగా ఉండిద్ది. చాలా మంది ఈజీ అంటున్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఈజీగా ఉందంటే వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఈజీగా ఉంది. మీరు ఇక్కడ బాగా ప్రిపేర్ అయ్యారు అనుకోండి, అక్కడ సిస్టమ్ ముందు మీకు ఈజీగా ఉండిద్ది. అది అందుకే నేను కష్టంగానే తయారు చేయిస్తున్నా, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఇబ్బంది పడకూడదు ఎగ్జామ్ రాసే అబ్బాయి. నెక్స్ట్, ఇదిగో మనం నేను అడిగాను కదా, దాన్ని రివర్స్లో అడిగాడు. ఆక్వారీజ్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నాడు. సో HCl HNO3 రేషియో ఎంత, 3:1 అని చెప్పాను మీకు. మీరు కూడా కామెంట్ సెక్షన్లో రాశారు, జేఈ పేపర్లో అడిగాడు. ఇప్పుడు రివర్స్ చేశాడు, నైట్రిక్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అడిగాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి, HNO3 HCl 1:3 అని పెట్టాలి. సో ఇది కాదు, ఇది కాదు, 1:3. హడావుల్లో ఏ ఆప్షన్ పెట్టమాకండి, వాడు ఏం అడిగాడో చూడండి. HCl ముందుంటేనేమో 1, 2, 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 3 పెట్టాలి. ఓకేనా. కానీ వాడు రివర్స్లో అడిగాడు కాబట్టి 1:3 పెట్టాలి. ఇలాంటి మిస్టేక్సే మనం మిస్ చేస్తాం, అక్కడే మనం బిట్ కోల్పోతూ ఉంటాం. ఇప్పుడు చాలామంది 70 పెట్టారు, 80 పెట్టారు, 85 పెట్టారు, కానీ చాలామంది చాలా తప్పులు పెడతారు. యాక్యురేట్గా పెట్టాడని పెట్టినోడు కూడా చెప్పలేడు. ఓకేనా. కనపడకుండా మనం తప్పులు పెడుతూ ఉంటాం, అది జరగకూడదు. అలా జరగకూడదు అంటే చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి నీ మీద నీకు. అది ఉండాలి అంటే మల్టిపుల్ MCQస్ను నువ్వు సాల్వ్ చేసిన వాడివై ఉండాలి. ఓకేనా. అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఒక
తెలియని కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది. 17వ క్వశ్చన్, వాట్ ఈస్ ఫార్మ్డ్ వెన్ జింక్ రియాక్ట్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ అన్నాడు. ఓకే చూద్దాం. జింక్ తీసుకుందాం, NaOH. ఓకేనా, ఇదేమో ఒక మెటల్, ఇదేమో ఒక బేస్. ఒక మెటల్ బేస్తో రియాక్ట్ అయిద్దా? అయిద్ది, మనం మాట్లాడుకున్నాం. ఓకే, అయినప్పుడు ఏం రిలీజ్ అయ్యిద్ది? హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయ్యిద్ది, అవునా కాదా? మనం మాట్లాడుకున్నాం, గుర్తుందో లేదో. సో హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయ్యిద్ది. హైడ్రోజన్ యాసిడ్ ఉందా? కాదు. హైడ్రోజన్ యాసిడ్ ఉందా? కాదు. సో బీసీలో మన ఆన్సర్ ఉండాలి. ఇప్పుడు చూద్దాం. H2 ఇక్కడ 2 పెట్టుకుందాం. H2 వెళ్ళిపోయింది. అప్పుడు ఏం ఫామ్ అవ్వాలి? NaZnO ఫామ్ అవ్వాలి. NaL 2 ఉన్నాయి, ఇక్కడ 2 పెట్టుకో, Z కూడా 2 అవుతాయి అనమాట. సో 2NaZnO ఫామ్ అయింది. 2NaZnO, దాన్ని మనం ఏమని పిలవాలి? సోడియం జింకేట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ అని పిలవాలి. ఓకేనా, సోడియం జింక్ ఆక్సైడ్ అని పిలవకూడదు, తప్పు. మనం ఏమనుకుంటామంటే సోడియం ఉంది, జింక్ ఉంది, ఓ ఉంది కదా, సోడియం జింక్ ఆక్సైడ్ అని పెడతాం, తప్పు. సోడియం జింకేట్ మరియు హైడ్రోజన్ వాయువు విడుదలైద్ది అనమాట. కాబట్టి ఒక మెటల్ Zn NaOHతో చర్య జరిపినప్పుడు 2NaZnO ఫామ్ అయింది అండ్ H2 ఫామ్ అయింది. బ్యాలెన్సింగ్ చూస్తే 2 జింకులు 2 జింకులు, 2 Naలు 2 Naలు, 2 ఓలు 2 ఓలు, 2 Hలు 2 Hలు. ఎస్, బ్యాలెన్సింగ్ కూడా మ్యాచ్ అయింది. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, కెమికల్ రియాక్షన్స్ నుంచి మంచి క్వశ్చన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. 18th one, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్ ఈస్ కరెక్ట్లీ మ్యాచ్డ్? నేమ్ ఆఫ్ ది యాసిడ్ ఫౌండ్ ఇన్ అన్నాడు. నేమ్ ఆఫ్ ది యాసిడ్. ఓకే, లాక్టిక్ యాసిడ్ ఆరెంజ్లో లెమన్లో ఉండిద్దా? తప్పు, అది ఉండేది కర్డ్, పెరుగులో ఉండిద్ది. ఎసిటిక్ యాసిడ్ కర్డ్లో ఉండిద్దా? తప్పు, అది మనకి వెనిగర్లో ఉండిద్ది. సిట్రిక్ యాసిడ్ తప్పు, వెనిగర్లో ఎందుకు ఉండిద్ది? అది ఆరెంజ్ అండ్ లెమన్, సిట్రస్ ఫ్రూట్స్లో ఉండిద్ది. సో పైన 3 తప్పే, వాడు రైట్ ఏది అని అడిగాడు. సో చివరికి ఫార్మిక్ యాసిడ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఫార్మిక్ యాసిడ్ అండ్ స్టింగ్లో ఉండిద్ది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు 19th క్వశ్చన్, మిర్రర్ అండ్ లెన్సెస్ నుంచి, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ F అండ్ C ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ అన్నాడు. పుటాకార దర్పణం ముందు వస్తువుని F, నాభి మరియు C వక్రతా కేంద్రం మధ్య ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబం ఏంటి అన్నాడు. ఇది P, ఇది F, ఇది C. ఇక్కడ పెట్టామంటే ఇమేజ్ ఎన్లార్జ్డ్. ఆ ఒక్క కండిషన్ పెట్టుకోండి, డిమినిష్ కాదు, సేమ్ సైజ్ కాదు. ఎన్లార్జ్ ఇక్కడ ఉంది, ఎన్లార్జ్ ఇక్కడ ఉంది, కానీ ఇటు పక్కన కాన్కేవ్ మిర్రర్లో ఇటు పక్కన పెట్టాం కాబట్టి అక్కడే ఫామ్ అయింది. సో వర్చువల్ కూడా కాదు. ఆన్సర్ ఏమవ్వాలి? 4th ఆప్షన్ అవ్వాలి, రియల్ ఇన్వర్ట్ ఎన్లార్జ్డ్. కాన్కేవ్లో ఎన్లార్జ్ అని వచ్చినప్పుడు వర్చువల్ రాదు, వర్చువల్ అని వచ్చినప్పుడు డిమినిష్, హైలీ డిమినిషన్ కండిషన్స్ మాత్రం వస్తాయి. మిర్రర్ మీద, లెన్సెస్ మీద మన యూట్యూబ్లో వీడియోస్ చూసిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఇక తప్పు పెడతానికి అవకాశం ఉండదు. దాని మీద చాలా వీడియోస్ చూశాను, చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకేనా, ఎక్కడ తప్పు పోదు. ఒకవేళ వాడు తప్పిస్తే వాడు తప్పు అని కూడా అంత కాన్ఫిడెన్స్లో మనం చెప్పగలం. నెక్స్ట్ 20వ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కమ్యూనికబుల్ డిసీజెస్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో అన్నాడు. అంటువ్యాధుల గురించి ఈ కింది ప్రకటనలు పరిశీలించి కింద ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. అంటువ్యాధుల గురించి చూసారు ఎలా అడిగాడు స్టేట్మెంట్. డిసీజెస్లో ఏ రోగం, బ్యాక్టీరియానా, వైరస్సా? సింపుల్గా కాదు, ఇలా అడుగుతున్నాడు. అంటువ్యాధులు అనమాట. కమ్యూనికబుల్ డిసీజ్ ఈజ్ ఎనీ డిసీజ్ దట్ స్ప్రెడ్స్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ టు ఫ్రమ్ ఎన్ యానిమల్ టు పర్సన్. ఒక జీవి నుంచి మనిషికి కానీ, ఒక మనిషి నుంచి మనిషికి కానీ అంటువ్యాధి వ్యాప్తిస్తుంది అన్నాడు. రైటే. ఓకేనా, నెక్స్ట్ చికెన్ పాక్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజ్. ఆటలమ్మ కూడా ఒక రకమైన అంటువ్యాధి. అవును, ఆటలమ్మ కూడా ఒక రకమైన అంటువ్యాధి అనమాట, జాగ్రత్తగా ఉండాలి. సో ఇది కూడా రెండు రైటే, బోత్ 1 and 2. ఓకేనా, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. వీటిని కమ్యూనికబుల్ అనకుండా మనం ఏమంటామంటే ఇన్ఫెక్టీషియస్ డిసీజెస్ అంటాం. ఓకేనా, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతాయి అన్నమాట. ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే ఇన్ఫ్లుయెన్జా,
ఓకేనా. ఫ్లూ రోగాలు, పోలియో రోగాలు, టైఫాయిడ్ రోగాలు, మిజిల్స్, మమ్స్, ఇప్పుడు చికెన్ పాక్స్, మన సింపుల్గా చెప్పాలనుకుంటే కోల్డ్ వైరస్, దగ్గు, అర్థమైందో, జలుబు, ఇలాంటివి కూడా పాస్ అవుతూ ఉంటాయి. ఓకేనా. సో ఇదనమాట. మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు, ఎయిడ్స్ ఈజ్ ఏ కమ్యూనికబుల్ డిసీజా, అవునా కాదా? కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా. సో ఇదనమాట ఈ రోజుకి వీడియో. CBT1 20 క్వశ్చన్స్. సో మంచి క్వశ్చన్స్ తీసుకొచ్చాను అనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా ఎన్ని క్వశ్చన్స్కి రైట్ చేశారో అందరూ కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. మల్టిపుల్ చోట్ల వెతికి మంచి మంచి క్వశ్చన్స్ తీసుకొచ్చి వాటికి కాన్సెప్చువల్ సబ్జెక్ట్ని కలిపి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అందరూ కూడా వీడియోని చాలామంది చూస్తున్నారు, ఎక్కువ మంది లైక్ చేయట్లేదు. మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే నాకు ఇంకా ఎక్కువ స్పోర్టివ్గా ఉండిద్ది, ఎనర్జీగా ఉండిద్ది, నేను ఎక్కువ చేయడం కూడా అవకాశంగా ఉండిద్ది. నెక్స్ట్ టెక్నీషియన్కి సంబంధించిన 40 క్వశ్చన్స్ కూడా తీసుకొస్తాను, మంచి క్వశ్చన్స్. వాటిని కూడా చక్కగా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకేనా. సో మార్చ్ ఎండింగ్ వరకు మనకి ఖాళీ లేదు. ఇలా మన వీడియోస్ వస్తూనే ఉంటే జాగ్రత్తగా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకేనా. సో ఇక్కడితో వీడియో ఫినిష్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. జేఈకి సంబంధించిన స్టేటస్ అనేది వదిలాడు. మరి ఎవరైతే జేఈ ఎగ్జామ్ పెట్టారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా లేదని జాగ్రత్తగా చూసుకొని జేఈకి సంబంధించిన పేపర్స్ అనేవి ఉన్నాయి, వాటిని ప్రిపేర్ అవ్వండి. చివరి షిఫ్ట్ ఒకటి మిగిలిపోయింది, అది కూడా అప్లోడ్ చేస్తాను, దాన్ని కూడా చూడండి. ఓకేనా. దాంట్లో మంచి క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ కాన్సెప్ట్ కంపల్సరీగా ఉపయోగపడుద్ది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ ఆల్వేస్. బాయ్.